చాలా తక్కువ ఇండియాలో బ్యాస్ సిస్టంలో కార్లు కొనడము. ఎందుకంటే మనకి ఏంటంటే సగం సగం అంటే నచ్చదు, ఫుల్ అంటేనే నచ్చుతుంది. కాబట్టి మనం వేరే లెక్కలు పడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఆఫ్ రోడింగ్ చేసామో పాత కార్ తోటి డ్రైవ్ వైజ్ నాకు ఎప్పుడు చిరాకు పెట్టే ఒక ఎలిమెంట్ టాటా కార్స్ లేదంటే స్టీరింగ్ ఇదే. మన సొంత ఫోన్ చార్జర్ వాడితే మన ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందో ఇంత సేమ్ వే దీని చార్జర్ దీనికి వాడడమే బెటర్. రెగ్యులర్ మెకానిక్స్ ఎవరు ఏం చేయలేరు. ఎండ్ ఆఫ్ ద డే కంపెనీగా పంపించాలి. వాళ్ళు ఏం చెప్పినా మనం వినాల్సి ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు కాబట్టి. ఇప్పటి వరకు 76.1 కిలోమీటర్స్ తిరిగినాం. అండ్ ఇక్కడ 280 అయితే మనకి ఇంకా రేంజ్ చూపిస్తుంది. ఇది అట్లా కాదు, మంచి గట్టిగా ఉన్నాయి. ఒక్కొక్కటి అప్పట్లో పాత మంచాలు ఉంటుంది చూడు, అంత ఆ రేంజ్ లో కుషనింగ్ గా తీయడం జరిగింది. సో ఎవరైనా విన్సర్ ఈవీ కొనడానికి వెళ్ళి దాని లుక్స్ నచ్చక బయటకు వచ్చి నెక్స్ట్ వన్ దగ్గర పోయి కాస్ట్ ఎందుకు ఎక్కువ పెట్టడం అనుకుంటేనైతే గుడ్ మార్నింగ్ అందరికి. యాక్చువల్ గా ఇప్పుడు మనం ఎన్నోసార్లు ఎలక్ట్రిక్ వెహికల్ నడిపాము, కాకపోతే రేంజ్ టెస్ట్ ఎప్పుడు చేయలే. అండ్ ఈ రోజు ఏంటంటే రేంజ్ టెస్ట్ ప్లస్ మనం బేసిక్ గా డ్రైవ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, అది కూడా కవర్ చేస్తాం. దేని గురించి మాట్లాడుతుంటే మోస్ట్ అఫోర్డబుల్, అది కూడా ఫుల్ సేఫ్టీ ఉన్న మన టాటా పంచ్ కొత్త ఈవీ గురించి. ఇక్కడ చూస్తేనైతే మనకి 96% అయితే కనబడుతుంది కదా, 348. నేను కావాలని ఎక్కువలో వేసిన, ఎక్కువ కాకుండా కూడా మనకి మోడ్స్ ఉన్నాయి. సిటీ ఉంది అండ్ స్పోర్ట్ కూడా ఉంది. కాబట్టి మనం ఈ రోజు ఎక్కువలో మాత్రమే ఇది చేస్తాము. ఎందుకంటే మనం మోస్ట్లీ ఈ కార్ ని నేను ఎక్కువగా రికమెండ్ చేసేది ఆఫీస్ అప్ అండ్ డౌన్లకి, సిటీలలో పండ్లకి, వాటికి వీటికి పికప్ కి డ్రాప్లకి మాత్రమే. హైవేది మళ్ళీ వేరే కావాలంటే చేద్దాం కానీ. సో మీరు ఈ యొక్క వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. అండ్ మెయిన్ గా అప్పుడప్పుడు మా హరీష్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు కొంచెం కొచ్చిని బాగా చూపించడానికి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ లో అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనకి డిస్టెన్స్ 5.7 చూపిస్తుంది అనమాట మా దగ్గరికి వెళ్ళి. దాన్ని నేను రీసెట్ చేసేస్తున్నా. ఎస్, మనమైతే మొత్తం 0 చేసేసాము. సో ఇక్కడ నుంచి మన ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది ఎకోలో. సో హాయిగా సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. అండ్ మీరు మీ యొక్క ఈవీని ప్లాన్ చేస్తున్నైతే ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది. మనము ఎంతో మంది జర్నలిస్టులు 0 to 100 చేస్తుంటారు కదా, బేసిక్ గా ఎందుకు చేస్తారు అనేది ఒక చిన్న క్వశ్చన్ అంటూ ఉంటది. ఎందుకంటే కొన్ని వెహికల్స్ సట్మన్ పికప్ తీసుకో, ఏదైతే నెంబర్స్ చెప్తారో అవి నిజమా కాదని టెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని వెహికల్స్ లో మాత్రం ఆ నెంబర్స్ మాక్సిమం మ్యాచ్ అయితే మెయిన్ గా చూస్తానైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో. ఈ రోజు మనకి టాటా పంచ్ ఈవీ ఉంది కదా, దీని యొక్క పవర్ వచ్చేసి 95 కిలోవాట్. అండ్ అదే టార్క్ చూసుకుంటే 154 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ యొక్క మోటార్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, పిఎంఎస్ మోటార్. బేసిక్ గా ఇక్కడ చాలా సింపుల్ గా నేనైతే స్పీడ్ అచీవ్ అవుతానే అనుకుంటున్నాను. ఎందుకంటే టాటా వాళ్ళు చెప్పింది 9.1 seconds లో 0 to 100 వెళ్తుందని. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కార్ని ఆన్ చేసి స్పోర్ట్ మోడ్ లో పెట్టిన వెహికల్ ని స్పోర్ట్ మోడ్ కి ఈ యొక్క బటన్ వాడేసినాము. వాడేసిన తర్వాత నేనైతే ఇప్పుడు దీనికి హ్యాండ్ బ్రేక్ మాన్యువల్ లేదు కాబట్టి ఈ యొక్క లివర్ ఉంది కదా, దీనికి కింద కనాలి. పార్కింగ్ బ్రేక్ అయితే డిసెంగేజ్ అయిపోయింది. కాస్తంత ఖాళీగా రోడ్ దొరికింది అనుకోండి, ఖచ్చితంగా మనము ఫట్ మని యాక్సిలేషన్ ఇస్తాం. ఎందుకంటే ఈ యొక్క టెస్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వేరే వాళ్ళ సేఫ్టీ అండ్ నీ సేఫ్టీ అండ్ కార్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. మనమైతే ఒకసారి కంఫర్ట్ పొజిషన్ నుంచి స్ట్రిక్ట్ మోడ్ పొజిషన్ కి వచ్చేద్దాం. సీట్ అంతా సెట్ చేసుకున్నాం. రైట్, ఇప్పుడు మనం నడుపుతున్న కార్ ఏంటంటే మాస్ కార్ అన్నమాట, చాలా మంది కొనే కారు. సో మనం ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు సస్పెన్షన్ మీద. ఎందుకంటే కార్ మేకర్స్ కూడా ఎండ్ ఆఫ్ ద డే దీని యొక్క రిలయబిలిటీ బాగా రావడానికి దీన్ని ప్లాన్ చేసి మనకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మనం వేరే లెక్కలు పడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఆఫ్ రోడింగ్ చేసామో పాత కార్ తోటి ఈ కారులతో అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ వెహికల్ వెయిట్ ఐసీ బండితో కంటే కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి బ్యాటరీ బ్యాక్ ఉంది కాబట్టి కింద. డ్రైవ్ వైజ్ నాకు ఎప్పుడు చిరాకు పెట్టే ఒక ఎలిమెంట్ టాటా కార్స్ లేదంటే స్టీరింగ్ ఇదే. చూడనికి బాగుంటుంది, గ్రిప్ బాగుంటుంది, పొజిషన్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. కానీ ఈ యొక్క బటన్స్ మాత్రం మనకి హిట్ అయితే ఉంటాయి. అందుకే నేను ఇట్లా పట్టుకుని నడుపుతున్నా కార్ని. అదొక్కటి కొంచెం నీకు అంటే అలవాటు అయిపోయింది. మనం ఎవ్రీడే టాటా కార్ నడపం కాబట్టి నాకు కొంచెం ఇరిటేషన్ గానే ఉంటుంది అనమాట. బేసిక్ గా నువ్వు వన్ హ్యాండ్ తో తిప్పుదామని చూస్తేనైతే ఖచ్చితంగా ఈ యొక్క బొటన్ వేల్ కి ఈ యొక్క ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో పార్ట్స్ అవన్నీ దన్న తగులుతూ ఉంటాయి. మంచి ప్లేసెస్ లో ఎక్కడికైనా పోతున్నప్పుడు కూడా లైన్ ఆఫ్ సైట్ అంటాం. అంటే బేసిక్ గా నీకు ఏమి ఎంత కనబడుతుంది అనేది కంప్లీట్ వైడ్ గా ఎవ్రీథింగ్ విజిబుల్ అయితే ఉంది. ఎక్కడ ఏమి దాచినట్టు అయితే అనిపించదు. పిల్లర్స్ కూడా ఎంత హ్యూజ్ ఏం లేవు, ఒక డీసెంట్ గా ఉన్నాయి. సో ఎక్కువ ఏం బ్లాక్ చేయవు అనమాట నీ వ్యూని. అండ్ మెయిన్ గా ఇక్కడ మీకు ఏది ప్యాడల్ షిఫ్టర్స్ కనబడుతుందో దీని త్రూనే నువ్వు ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ నడిపే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది బేసిక్ గా ప్యాడల్ షిఫ్టర్స్ మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే వాడతాము.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లెవెల్ 2 లో ఉన్నా, లెవెల్ 3 కూడా పెట్టుకోవచ్చు, లెవెల్ 1 పెట్టుకోవచ్చు. అండ్ కావాలంటే మొత్తంగా ఆఫ్ చేసేసుకోవచ్చు. మొత్తంగా ఆఫ్ చేస్తే ఏంటంటే రీజనరేషన్ అనేది అవ్వదు. సో బ్యాటరీ ఏదైతే రేంజ్ ఇవ్వాలనుకుంటుందో ఆ రేంజ్ అచీవ్ చేయలేం. ఇఫ్ ఇన్ కేస్ లెవెల్ 1 అనుకో కొంచెం కొన్ని కిలోమీటర్లు పెరుగుతాయి, లెవెల్ 2 అనుకో ఇంకొంచెం పెరుగుతాయి, లెవెల్ 3 అయితే ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. సో ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లో నీకు బ్రేకింగ్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఇట్లా మూవ్ చేస్తూ ఉంటావు, యాక్సిలరేషన్ మీద నుంచి కాల్ తీయంగానే వెహికల్ మెల్లగా డ్రాస్టిక్ గా స్లో అయిపోతూ ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే బ్రేక్ సప్లై అవుతుంది, దాని త్రూ మనకి ఏమైతే పవర్ జనరేట్ అయ్యి బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కార్ ఫుల్ ఛార్జ్ అంతే ఛాన్స్ లేదు. ప్రైమరీ అని చాలా బేర్ మినిమం నెంబర్స్ లో మాత్రమే మనకి ఈ యొక్క బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేయడానికి అయితే కుదురుతుంది. సో రీజనరేటివ్ బ్రేకింగ్ కంపల్సరీ మనం వాడాలి. నేను హెవీ ట్రాఫిక్ లో ఉంటేనైతే 3 లో పెడతా. కొంచెం మంచిగా వెళ్తున్నప్పుడు అండ్ మెయిన్ హైవేలో అయితే కంప్లీట్ జీరో చేస్తాయి. ఎందుకంటే నీకు జీరో చేస్తే ఏ రేంజ్ లా ఫీల్ వస్తుంది అంటే నీకు రెక్కలు వచ్చినట్టు కార్ అంతా ఫ్రీగా వెళ్ళిపోతా ఉంటుంది. మనకు ఒకవేళ 3 పెట్టామనుకో నువ్వు కాలు తీయడాల్సి దన్ను మన బ్రేకులు పడిపోతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ మోస్ట్లీ ఈ కార్ ని సిటీస్ కి మాత్రమే వాడతారు. అండ్ ఈ మధ్య స్టూడెంట్స్ కూడా చాలా మంది ఏమంటారు దాన్ని బైకుల బదులు కార్ చూస్ చేసుకుంటున్నారు. కాబట్టి స్టూడెంట్స్ కి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. హాయిగా గ్యాంగ్ అంతా వేసుకోవచ్చు, మ్యూజిక్ అంతా మంచిగా ఇచ్చారు, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, మనకి యాప్ కనెక్టెడ్ కార్ ఇది. సో ఎక్కడ మనకి ట్రబుల్ కొట్టదు. సో ఈ కార్ కొనడానికి మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ ప్రొవైడ్ చేస్తారు, 30 కిలోవాట్, 40 కిలోవాట్. బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ మళ్ళీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. మనకి ఏదైతే ప్రైస్ పడుతుందో ఛార్జింగ్ చేసుకోవడానికి ఇంట్లో ఒకలాగా పడుతుంది, బయట అయితే ఒకలాగా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అనుకో 4 రూపీస్ పర్ కిలోమీటర్, లేకపోతే మన కిలోవాట్ అవర్ ఎంతైతే పెడుతున్నామో దాని తగ్గట్టు మాత్రమే మనకి పర్ కిలోమీటర్ పడుతుంది. అదే బయట అనుకో డ్రాస్టిక్ గా పెరుగుతుంది, అయితే డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉన్న కార్ని తీసుకెళ్తున్నా, నువ్వు బయట కూడా 30 కిలోవాట్ అవర్ ఏదైతే చార్జర్ ఉంటుందో అది తీసుకొచ్చి దీనికి పెట్టినా అనుకో కరెక్ట్ గంట లేస్తుంది. కాకపోతే అండ్ ఒకవేళ 60 అనుకో డైరెక్ట్ హాఫ్ అన్ అవర్. అండ్ దీని ఎఫెక్ట్ ఆబ్వియస్లీ నీకు బ్యాటరీ ప్యాక్ మీద చూపిస్తుంది, కానీ విత్ టైం చూపిస్తూ ఉంటుంది. సో ద మోర్ బిగ్గర్ నెంబర్ ఆఫ్ ద చార్జర్ అంత ఫాస్ట్ గా మన బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా మినిమల్ డ్యామేజ్ అయితే ఉంటానే ఉంటుంది. బయట ఎవరైతే ట్రిప్స్ ప్లాన్ చేసుకునే మనీ చేసుకుంటున్నారో వాళ్ళకైతే వీళ్ళు ఇన్బిల్ట్ యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం యాప్ త్రూ అయితే మనము ఎక్కడ చార్జర్ ఉంది, ఎంత ఆ చార్జర్ ఆక్యుపైడ్ ఉందా లేదా, ఫోన్ త్రూ అవన్నీ చూసుకొని మనం ఆ లొకేషన్ డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ త్రూ హాయిగా డెస్టినేషన్ వెళ్ళిపోవచ్చు. అండ్ చార్జర్ కూడా అట్లాగే ఖాళీగా ఉంటుంది, ఎక్కడైతే స్టేటస్ చూపిస్తుంది సేమ్ అదే ప్లేస్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇళ్లలో ఛార్జ్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనకి మన సొంత ఫోన్ చార్జర్ వాడితే మన ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందో ఇన్ ద సేమ్ వే దీని చార్జర్ దీనికి వాడడమే బెటర్. ఎందుకంటే దీని కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు ఇన్పుట్ కరెంట్ అనేది ప్లాన్ చేస్తారు. కాబట్టి లైఫ్ టైం వారంటీ విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ కదా, అదొక్కటి బెస్ట్. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఖచ్చితంగా అది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా అడాప్ట్ కాలేదు. రెగ్యులర్ మెకానిక్స్ ఎవరు ఏం చేయలేరు, ఎండ్ ఆఫ్ ద డే కంపెనీగా పంపించాలి. వాళ్ళు ఏం చెప్పినా మనం వినాల్సి ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు. కాబట్టి దానివల్ల లైఫ్ టైం వారంటీ ఉంటే హాయిగా మనకి కార్ని మార్చకపోవచ్చేమో కానీ సామాన్లు అయితే మార్చేస్తారు. సో దట్ మళ్ళీ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మన డైలీ లైఫ్ ప్లాన్స్ లో. సో అట్లా ఇది కూడా చేసుకోవచ్చు. దీని రోడ్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా నా దగ్గర ఈ రోజు ఉన్నది ఎల్లో కలర్. చాలా మంది అలా 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 చూస్తా పోతా ఉంటారు. పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి, ప్రతి ఏజ్ ఉన్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్. అండ్ 0 to 100 బస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఈ రోజు నేను చేసిన దాంట్లో. వీళ్ళు స్పిన్ అయ్యకుండా రప్ప రప్ప ఎగిరిపోయింది కార్ ముందుకి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఇన్స్టంట్ టార్క్ ఇస్తుంది. సో అది బాగా బాగా ఎంజాయ్ చేస్తాం. సో బేసిక్ గా 9.6 lakh నుంచి 12 lakh వరకు ఏదైతే చెప్పారో అది ఎక్స్షోరూమ్. అంతా కూడా కాదు, ఇంకా తక్కువ కావాలంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ మనకి మొన్న ఎంజీ తీసుకొస్తే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు చూడు, సేమ్ మోడల్ మనకి ఇప్పుడు టాటా కూడా తీసుకోవడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే బ్యాటరీ వాళ్ళది, కార్ నీది. అండ్ నువ్వు ఎప్పుడైతే ఛార్జ్ చేసుకుంటావో పర్ కిలోమీటర్ ఇంత అని కట్టేయాల్సి ఉంటుంది అనమాట. చాలా తక్కువ ఇండియాలో బ్యాస్ సిస్టమ్ లో కార్లు కొనడము. ఎందుకంటే మనకి ఏంటంటే సగం సగం అంటే నచ్చదు, ఫుల్ అంటేనే నచ్చుతుంది. కాబట్టి ఇప్పటి వరకు 76.1 కిలోమీటర్స్ తిరిగినాం. అండ్ ఇక్కడ 280 అయితే మనకి ఇంకా రేంజ్ చూపిస్తుంది. సో వెహికల్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అన్నిటి వైజ్ కానీ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ గా కూర్చున్నా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ తో నీకు ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. దీనివల్ల ఏంటంటే నీకు 6 feet కానీ ఎవరైనా ఉన్నారో అనుకో జస్ట్ జరంత ఇంచ్ గ్యాప్ లో నీకు నెత్తి తగలనికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. డీసెంట్ అని చెప్పుకోవచ్చు, స్పేషియస్, లగ్జరీ, అసలు దీనికి తిరుగులేదు అలాంటివి ఏం లేవు. ఖచ్చితంగా కంప్లైంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ కంప్లైంట్ నాకు ఓన్లీ స్టీరింగ్ దే. అండ్ మెయిన్ గా వెనక ఫ్రంట్ ఇద్దరు మంచి రిలాక్స్డ్ కూర్చుంటే వెనక అయితే కూర్చోబోతారు. అండ్ కుషనింగ్ కూడా నీకు బాగా మంచి గట్టిగా ఉన్నాయి సీట్లు.
అది మరి డ్రైవర్ అటెన్షన్ కోసమా లేకపోతే డిజైన్ అంతనా అనేది కూడా కొంచెం డౌటెడ్గా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా మేము నిసాన్ది ఏదైతే గ్రెవైట్ వచ్చిందో మన రెనాల్ట్ డ్రైవర్, అది మెత్త సీట్లు ఉండే చాలా హాయిగా ఉండే అన్నమాట. ఇది అట్లా కాదు, మంచి గట్టిగా ఉన్నాయి ఒక్కొక్కటి. అప్పట్లో పాత మంచాలు ఉంటుంది చూడు, అంత ఆ రేంజ్ లో కుషనింగ్ గా తీయడం జరిగింది. ఓకే, ఓవరాల్ గా అయితే పెద్ద ఫరక్ పడదు, నీకు కూర్చుంటే మంచిగానే ఉంది, కానీ ఒత్తుకోదు అంటే నువ్వు కాన్ఫిడెన్స్ ఫీల్ కావు అన్నమాట. అదొకటి ఉంది దీంట్లో. సో ఈ యొక్క వెహికల్ ది స్టీరింగ్ రెస్పాన్స్ చెక్ చేస్తున్నైతే, సో ఆబ్వియస్లీ మనకి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ అయితే తీయడం జరిగింది. సో నువ్వు ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోవచ్చు అండ్ కట్ కూడా ఈజీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముందు లారీ కనబడుతుంది, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు చూడండి 1 2 3 గో. సో మంచి స్టేబుల్ గా, అంటే నీకు మరీ లూజ్ లేదు, మంచిగా స్టడీగా నీకు కంప్లీట్ పొజిషన్ అయితే ఇస్తా ఉంటుంది రోడ్ మీద. సో దట్ నువ్వు షార్ప్ డెసిషన్స్ తీసుకున్నా కూడా నీకు పర్ఫెక్ట్ గా రెస్పాండ్ అయ్యి ఇదైతే డెసిషన్ తీసుకోమంటుంది. సో ఈ రేంజ్ లో మనము వెళ్ళిపోవచ్చు. ఇట్లా వెళ్ళమని మిమ్మల్ని చెప్తలే, నేను చెప్తున్నా జస్ట్ మనం ఇక్కడ నడుపుతున్నాం కాబట్టి. అండ్ వన్స్ బ్రేక్ వేయగానే కూడా నీకు ఈ ఏబిఎస్ కానీ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి, ట్రాక్షన్ మోడ్ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి పర్ఫెక్ట్ గా వెహికల్ అటు ఇటు పంపించకుండా ఒకటే పొజిషన్ లో మనం అయితే వెహికల్ ఆగిపోతుంది. సో మనం అక్కడ కూడా మనకు కాన్ఫిడెన్స్ ఎక్కడ లూజ్ గానే వస్తుంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ తో బెస్ట్ పార్ట్ ఏంటంటే నీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ పర్ఫెక్ట్ గా వీళ్ళు డిజైన్ చేసి ఉంచుతారు. ఎందుకంటే బ్యాటరీ బ్యాక్ కింద ఉండడం వల్ల వెయిట్ అంతా టువర్డ్స్ ద గ్రౌండ్ ఉంటుంది కాబట్టి నీకు టర్నింగ్ తీస్తున్నప్పుడు కూడా వెహికల్ మంచి కంట్రోల్ లోకి అయితే వస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ఓవరాల్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పర్ఫెక్ట్ గా అట్లా సీజీ మెయింటైన్ చేసుకుంటూ రట్ట తిరిగిపోతూ ఉంటుంది కార్. అది కూడా మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. బాగా రోడ్ల మీద చూసే ఎలక్ట్రిక్ కార్ ఎక్కువగా ఏది అని ఉంది అంటే నీకు ఒకటి విన్సర్ తెగ కనబడుతున్నాయి, దాని తర్వాత మన నెక్స్ట్ వన్ ఇవిలో కనబడుతూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది, ఇప్పుడు నేను 12-13 లక్షలకు వస్తుంది కదా, ఇంకొంచెం పెడితే విన్సర్కి వెళ్ళిపోతాం కదా. విన్సర్ లో హై అండ్ 19 lakhs అండ్ మనకి ఈవెన్ నెక్సాన్ ఇవి కూడా హై అండ్ 19 lakhs. అంత పెట్టే బదులు ఈ యొక్క వెహికల్ ని హై అండ్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే మా ఫ్రెండ్ దగ్గర కూడా విన్సర్ ఉంది, 340 మించి అది అది హ్యూజ్ బండి, పార్కింగ్ కానీ అవన్నీ కానీ కొంచెం కష్టం అవుతా ఉంటుంది. దాన్ని మొత్తం అంతా అది టచ్ స్క్రీన్ లో నడుపుతా ఉంటారు. సో వాళ్ళు కూడా లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు, అన్ని ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో వాళ్ళు కూడా అదే ఇస్తున్నారు. సో ఎవరైనా విన్సర్ ఈవి కొనడానికి వెళ్ళి దాని లుక్స్ నచ్చక బయటకు వచ్చి నెక్స్ట్ వన్ దగ్గర పోయి కాస్ట్ ఎందుకు ఎక్కువ పెట్టడం అనుకుంటేనైతే ఇది మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రేంజ్ దగ్గర మాత్రం మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ముగ్గురు రియల్ టైం రేంజ్ చెప్తున్నాను నేను, ఏది ఆ నెంబర్ ఏఆర్ఏ నెంబర్ చెప్తలేను. నెక్స్ట్ వన్ లో కూడా వెహికల్ వస్తుంది నీకు, కాకపోతే ఇంకొంచెం బెటర్ బ్యాటరీ ప్యాక్ తోటి మిడ్ వేరియంట్ కొనాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనం ఇంకోటి ఓపెన్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెక్స్ట్ ఇవి కొన్నావు, వాళ్ళు ఎంతనో చెప్తారు రేంజ్, నువ్వు 0 to ఆ రేంజ్ అయితే పోవు కదా, ఖచ్చితంగా మధ్యలో ఆప్ ఛార్జింగ్ పెడతావు కదా. సో అట్లాగే మనీ సేవ్ చేసుకోవాలంటే అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కాంపాక్ట్ అంటే బేసిక్ గా ఈ యొక్క కార్ ని సెకండరీ కార్ కింద కొనుక్కుంటే ఇంకా 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 బెటర్. మెయిన్ కార్ లెక్క పెడితేనైతే సడన్ గా ఎటైనా దూరం పోవాల్సి అయితే బిస్కెట్ వేయడం అయితే పక్కా. సో సెకండరీ కార్ కింద అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా హాయిగా రోజంతా తిరిగేయచ్చు అనమాట. సో ఎంతో మంది వెహికల్స్ అయితే ఓన్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ నేను చూస్తున్నా కదా. సో మీరు చూసేటోళ్ళలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్ చేస్తుంటే మీ కార్ తో నీకు ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.